జీవోను 36 జీవోను అమలు చేయాలి. 36 జీవోను నేటి ధరలకు అనుకూలంగా వేతనాలు, నేటి ధరలకు అనుకూలంగా వేతనాలు, నేటి ధరలకు అనుకూలంగా వేతనాలు, నేటి ధరలకు అనుకూలంగా వేతనాలు. కార్మికులకు ప్రభుత్వ పథకాలకు ఇవ్వాలి. వెంటనే 36 జీవోను అమలు చేయాలి. 36 జీవోను 36 జీవోను 36 జీవోను 36 జీవోను పరిష్కరించాలి. ఇంజనీర్ కార్మికుల సమస్యలు నేటి ధరలకు అనుకూలంగా కనీస వేతనము ఇవ్వాలి. నేటి ధరలకు అనుకూలంగా కనీస వేతనము పరిష్కరించాలి. ఇంజనీర్ కార్మికుల సమస్యలు అమలు చేయాలి. 36 జీవోను అమలు చేయాలి. 36 జీవోను చేయాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సంక్షేమ పథకాలు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ పరిష్కరించాలి. ఇంజనీర్ సెక్షన్ కార్మికుల సమస్యలు అమలు చేయాలి. అందరినీ అమలు చేయాలి. అందరినీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. ఇంజనీర్ సెక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ఇంజనీర్ సెక్షన్ కార్మికుల సమస్యలు ఇవ్వాలి. నేటి ధరకు అనుకూల కనీస వేతనము ఇవ్వాలి. నేటి ధరకు అనుకూల కనీస వేతనము ఇవ్వాలి. కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం ఇంజనీర్ కార్మికులకు జీతాలు పెంచకపోవడము, ఇంజనీర్ కార్మికులను గుర్తించకపోవడము, ఇంజనీర్ కార్మికుల పని విధానాన్ని గుర్తించకపోవడము, ఇంజనీర్ కార్మికులకు జీతాలు పెంచకపోవడము. పరిష్కరించాలి. ఇంజనీర్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ఇంజనీర్ కార్మికుల సమస్యలను అమలు చేయాలి. జీవో నెంబర్ 36 వెంటనే అమలు చేయాలి. జీవో నెంబర్ 36 వెంటనే కెమికల్ వేతనాలు కెమికల్ వేతనాలు నేటి ధరలకు అనుకూలంగా వేతనాలు నేటికి ధరల అనుకూలంగా వేతనాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచకపోవడమా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెంచకపోవడమా పెంచాలి. కార్మికుల జీతాలను వెంటనే పెంచాలి. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలను వెంటనే ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ నుండి ఇంజనీరింగ్ కార్మికులం ఈరోజు 2వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న కూడా కార్యక్రమాన్ని చేపట్టాము. మరి ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము శానిటేషన్ వర్కర్స్తో పాటు ఇంజనీరింగ్ వర్కర్స్ కూడా జీతాలు పెంచుతాము, కమిటీ వేసి చర్చించి త్వరలోనే జీతాలు పెంచుతామని చెప్పేసి కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలియజేసింది. కానీ ఈరోజు వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా 15,000 జీతాలకు పనిచేస్తూ ఉన్నారు. 15,000 జీతాల్లో ఒక కుటుంబం బతకడం ఎంత కష్టం అనేది ఈరోజు ప్రభుత్వానికి తెలియదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. 15,000 జీతాలకు కూడా ఈరోజు మాకు వచ్చే ప్రభుత్వ పథకాలు ఏవి కూడా ఇవ్వడం లేదు. పైగా ఎలాంటి పథకాలు కూడా అమలు చేయడం లేదు, జీతాలు పెంచడం లేదు. అంతేకాకుండా ఈరోజు ఆప్కాస్ని కూడా రద్దు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము పర్మనెంట్ చేయమని చెప్పేసి కోరుతా ఉంటే ఉన్నటువంటి ఆప్కాస్ని కార్పొరేషన్ను కూడా రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడడం అనేది చాలా నిర్లక్ష్యపూరితమైనటువంటి విధానం అని చెప్పేసి మేము భావిస్తున్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగాలను పర్మనెంట్ చేయాల్సిన ఆలోచనని విరమించుకొని ఈరోజు ఉన్నదాన్ని కూడా ఊడదీసేటువంటి ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నారంటే కార్మికుల పట్ల చాలా చిన్న చూపు ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఈరోజు కార్మికులు లేని ఏ ఆఫీసులో కూడా పనిచేయవు. కార్మికుల ప్రాధాన్యత ప్రతి ఆఫీసుల్లో ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాము. కాబట్టి ఈ కార్మికుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబాలు గడిచే విధంగా ధరలకు అనుగుణంగా ఈరోజు మా జీతాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీతాలను పెంచకపోతే, పర్మనెంట్ చేయకపోతే పెద్ద ఎత్తున కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జెంట్స్ మాట్లాడండి. రాష్ట్ర వ్యాప్తంగా
ఇంజనీర్ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశలో రాష్ట్ర పిలుపులో భాగంగా రెండవ రోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు కూడా ఇంజనీర్ కార్మికుల సమస్యలు పరిష్కరించుకోకపోవడము చాలా బాధాకరమయం. గతంలో ప్రభుత్వాలన్నీ కూడా ఆ రోజు పనికి తీసుకునేది ఒక రకమైన పనికి. ఈరోజు కార్మికులతో కంప్యూటర్ సెక్షన్లోను, వాటర్ సెక్షన్లోను, పంపింగ్ సెక్షన్లోను, అలాగే ఎలక్ట్రిషియన్ సెక్షన్లలో పనులు చేయించుకుంటున్నారు. ఈరోజు వాళ్ళందరికీ నైపుణ్యం కలిగినటువంటి వారికి టెక్నికల్ జీతాలు ఇవ్వమంటే ఆ రోజు వాళ్ళు అంటున్నారు సర్టిఫికెట్లు తేవాలని. సర్టిఫికెట్ల ఆధారంగా ఆ రోజు పనులకు పంపారని మేము మున్సిపల్ యూనియన్గా అడుగుతున్నాం. సర్టిఫికెట్ల ఆధారంగానే పంపింగ్ సెక్షన్, వాటర్ సెక్షన్, కంప్యూటర్ సెక్షన్లోకి పంపారని అడుగుతున్నాం. ఆ రోజు మీరు పనులన్నీ చేయించుకొని ఈరోజు నైపుణ్యం కలిగినటువంటి వారందరినీ కూడా టెక్నిక్ వేతనాలు ఇవ్వమంటే సర్టిఫికెట్లు అంటున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, మీరే వారికి సర్టిఫికెట్లు ప్రభుత్వం ఇప్పించాలని మేము ట్రైనింగ్ ఇచ్చి, నైపుణ్యం కలిగిన వారికి ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికెట్ ఇచ్చి జీతాలు పెంచాలని మేము అడుగుతున్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఆందోళనలు మాకేం కొత్త కాదు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు కుటుంబం బతకాలంటే, పౌష్టికాహారం తినాలంటే, మంచిగా బతకాలంటే కనీసం 30,000 లేనిది ఇంజనీర్ సెక్షన్ కార్మికులు కానీ ఏ కుటుంబమైనా బతికే పరిస్థితి లేదు. ఈరోజు ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ధరలను అరికట్టే మనుషులే లేరు. ప్రజాప్రతినిధులు కూడా కార్మికుల పనిని విధానాన్ని బట్టి అసెంబ్లీలో కూడా మాట్లాడే ప్రసక్తి లేదు. ఈరోజు మేము ప్రజాప్రతినిధులు కూడా విన్నపించుకుంటున్నాం, మీరు పరిష్కరించే దిశలో ఖచ్చితంగా హామీలు ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడాలని, ప్రభుత్వము దిగి వచ్చే రీతిగా కార్మికుల పక్షాన్ని నిలబడాలని ఈరోజు సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి ఈరోజు పరిష్కార దశకు రాకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సర్టిఫికెట్లు అంటున్నారు, ఆ రోజు పనులు సర్టిఫికెట్ ఇచ్చి పనులు పంపాలి. ఈరోజు మేము ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చి, ప్రభుత్వమే సర్టిఫికెట్ ఇచ్చి దాని అనుకూలంగా జీతాలు ఇవ్వని అడుగుతాం.